గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం సీనియర్ టర్నర్లో చూస్ ది కరెక్ట్ ఆన్సర్ తెలుసుకుందాం. అయితే మీకు ముందుగా ప్రతిరోజు కూడా వాట్సాప్లో మీకు లిస్ట్ పంపిస్తున్నాను. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ మీరు చదవండి. మీకు డౌట్స్ వస్తే మాకు ఫోన్ చేసి కనుక్కొని ప్లస్ మీకు డైలీ అయితే మీకు ఈ రోజు నుంచి మిగిలిన కొన్ని ఇంకా అవి చూసి కాటానికి చెప్తున్నాం. అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు ఫోన్ కాల్ చేసి కనుక్కోండి. ఆ డౌట్ ఏదైతే ఉందో అది క్లారిఫై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈ రోజు నుంచి 51 దగ్గర నుంచి 51 బిట్ దగ్గర నుంచి మనం తెలుసుకుందాం. అయితే చూడండి 51 బిట్ చూడండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈక్వేషన్ y minus 2 into s plus r in taper measurements? ఈ యొక్క ఈక్వేషన్ మనకి ట్యాపర్ టైమింగ్ అంటే ట్యాపరింగ్ లో ఉన్న ట్యాపర్ మెజర్మెంట్స్ లో సంబంధించిన ఈక్వేషన్. అయితే ఈ ఈక్వేషన్ మనం ఏ సందర్భంలో ఎక్కడ యూజ్ చేస్తాము? అయితే మీకు ముందుగా ట్యాపరింగ్ లో మీకు క్యాపిటల్ డి ఉంటుంది అన్నాను, స్మాల్ డి ఉంటుంది, ఒక లెంత్ ఉంటుంది. అయితే మనం ఈ ట్యాపరింగ్ లో మనకి ఇచ్చిన చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ లో ఏ, బి, సి అండ్ డి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏ టు ఫైండ్ స్మాల్ అండ్ డయామీటర్, ఇది చిన్న డయామీటర్ ఏదైతే ఉందో అంటే మనం స్మాల్ డి అని చెప్పుకున్నాం కదా, ఆ స్మాల్ డి అనేది ఏదో ఆ చిన్న డయామీటర్ ఏది ఉందో అది కనుక్కుంటామని చెప్పి ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏదో చెప్పారు. నెక్స్ట్ బిలో వచ్చేసి టు ఫైండ్ లార్జ్ అండ్ డయామీటర్ అంటే లార్జ్ అండ్ అంటే క్యాపిటల్ డి ఏదైతే ఉందో ఆ ఇచ్చిన మనం అటువైపు అంటే క్యాపిటల్ డి వైపున డయా కొలుస్తామని చెప్పారు. అండ్ సి టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ట్యాపర్ యొక్క యాంగిల్ ని మనం కొలుసుకుంటామని చెప్పి అన్నారు. అది కొలవడానికి కొలుస్తామన్నారు. నెక్స్ట్ డి టు ఫైండ్ ద లెంత్ ఆర్ ట్యాపర్ అంటే ట్యాపర్ కి మనం క్యాపిటల్ డి ఉన్నాను, స్మాల్ డి ఉంటుంది, అదే లెంత్ కూడా ఉంటుంది, దానికి యాంగిల్ ఉంటుంది. అయితే ఇక డీలో వచ్చేసి మనకి ట్యాపర్ లెంత్ ఉందని చెప్పారు. ట్యాపర్ ఎంత హైట్ మనం ట్యాపర్ టైం చేస్తున్నాం అదే చూసుకోవాలి కాబట్టి లెంత్ ఉంది కాబట్టి ఆ చెప్పులో లెంత్ అని ఇచ్చారు. అయితే ఈ ఈక్వేషన్ y minus 2 into s plus r ఈ ఈక్వేషన్ వచ్చేసి మనకి టు ఫైండ్ స్మాల్ అండ్ డయామీటర్ అంటే చిన్న వైపు డయామీటర్ అంటే స్మాల్ డయామీటర్ ఏదైతే ఉందో అది కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఫిఫ్త్ ఆన్సర్ ఈస్ ఏ. అండ్ నెక్స్ట్ 52 వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫార్ములా s is equal r by tan 90 minus theta by 2 in taper measurements? ఇది కూడా చూడండి, ఈ ఫార్ములా ఏ పర్పస్ లో యూజ్ చేస్తాం? s is equal r by tan 90 minus theta by 2 ఈ ఫార్ములా యూజ్ అవుతుందో చూద్దాం. మనకి ఈ బిట్ కి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ రోలర్స్ టు ఎండ్ ఆఫ్ కాంపోనెంట్ అంటే కాంపోనెంట్ అది ఏదైతే జాబ్ పీస్ ఉందో మనం ఏదైతే కాంపోనెంట్ అనుకుంటున్నామో దాని ఎడ్జ్న అంటే ఏదైతే డిస్టెన్స్ అంటే ఎడ్జ్న ఏదైతే ఉందో ఆ చివరన మనం ఆ రోలర్స్ ఉంటాయి కదా, 2 రోలర్స్ ఉంటాయి దానికి. అయితే ఈ 2 రోలర్స్ వైపున మనం ఒక డిస్టెన్స్ కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తామని చెప్పి మనకి ఏ బిట్లో అన్నారు. నెక్స్ట్ బి బిట్లో చూడండి టు ఫైండ్ ద మేజర్ డయామీటర్ అంటే పెద్ద డయామీటర్ క్యాపిటల్ డి అనుకున్నాం చూసారా, ఆ క్యాపిటల్ డి డయామీటర్ ఏదైతే ఉందో అది కనుక్కున్నాం అన్నారు. నెక్స్ట్ సిలో వచ్చేసి ఫైండ్ ద స్మాల్ అండ్ డయామీటర్ అంటే స్మాల్ అండ్ ఏదైతే ఉందో ఆ చిన్న డయామీటర్ స్మాల్ డి డయామీటర్ వైపు కనుక్కుంటా ఉన్నారు. అదేవిధంగా ఫైండ్ ద రీనాన్ ఆఫ్ ట్యాపర్ యొక్క రీనాన్ చూస్తా ఉన్నారు. అయితే చూడండి మనకి ఈ ఫార్ములా మనకి s is equal to r by tan 90 minus theta by 2 అనే ఫార్ములా అనేది మనకి చూడండి ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది రోలర్ ఆర్ ఎండ్ ఆఫ్ ది కాంపోనెంట్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిట్ 53 వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫార్ములా tan theta is equal x minus y by 2h in ట్యాపర్ మెజర్మెంట్స్? ఈ ఫార్ములా కూడా ఎక్కడ యూజ్ అవుతుంది అనేది చెప్పారు. వాట్ ఇస్ యూజ్? దీనికి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు.
ABCD 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి ఈ ఫార్ములా వచ్చేసి మనకి ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? చెక్ ద యాంగిల్ ఆఫ్ ట్యాపర్ యొక్క యాంగిల్ ని కనుక్కోవడానికి tan theta is equal x minus y by 2h. ఈ ఫార్ములా చెక్ ద యాంగిల్ ఆఫ్ ట్యాపర్ దగ్గర యూజ్ అవుతుందా? అంటే ఇది కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తామా, లేదా ఫైండ్ ద స్మాల్ ఎండ్ డయామీటర్ కని యూజ్ చేస్తామా? అంటే చిన్న డయామీటర్ కని, అదే విధంగా ఫైండింగ్ లార్జ్ ఎండ్ డయామీటర్ అంటే క్యాపిటల్ D కనుక్కోవడానికి యూజ్ చేస్తామా, లేదా ఫైండింగ్ ద లెంగ్త్ ఆఫ్ ట్యాపర్ యొక్క లెంగ్త్ ని మనం కొలవడానికి యూజ్ చేస్తామా అనేది చెప్పారు. అది ఈ ఫార్ములా ఎక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక చూడండి యూజ్ ఆఫ్ ఫార్ములా ఈ ఫార్ములా వచ్చేసి మనకి దీనిలో చెక్ ద యాంగిల్ ఆఫ్ ట్యాపర్ యొక్క యాంగిల్ ని చెక్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, మనకి ఇక్కడ ఇప్పుడుదా మన ట్యాపర్ టైమింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 54 బిట్ దగ్గర నుంచి మనకి కటింగ్ స్పీడ్ అండ్ ఫీడ్ క్యాలిక్యులేషన్స్ లో మనకి ఈ కటింగ్ స్పీడ్ అండ్ క్యాలిక్యులేషన్స్ లో మనకి ఈ బిట్స్ వస్తాయి అన్నమాట. అయితే ఆ పాఠంలో ఉన్న బిట్స్ ఇవి. అయితే చూడండి, క్యాలిక్యులేటెడ్ ద RPM అంటే రెవల్యూషన్ పర్ మినిట్ మీన్స్ ఇట్ ఇస్ ద స్పీడ్ దేనిలో కొలుసు యూనిట్స్ ఏంటి? RPM లో కొలుస్తాం అన్నమాట. అయితే రెవల్యూషన్ పర్ మినిట్ RPM ఆఫ్ స్పిన్డిల్ ఇట్స్ కటింగ్ స్పీడ్ V is 120 meters per minute and diameter D is the of the job is 50 mm. మనం డయామీటర్ ఎప్పుడు కూడా mm లో కొలుచుకుంటాము. కటింగ్ స్పీడ్ ఏదైనా ఉన్న కటింగ్ స్పీడ్ కానీ దాన్ని RPM లో చూసుకుంటాము. కటింగ్ స్పీడ్ V వచ్చేసేసి మీటర్స్ పర్ మినిట్ లో చూసుకుంటాము. ఇది స్పీడ్ అయితే కనుక RPM లో చూసుకుంటాము. అయితే చూడండి, ఈ క్యాలిక్యులేషన్ లో మనకి ఏ ఫార్ములా అంటే ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుందో చూడండి. ఇక్కడ ఏమన్నా క్యాలిక్యులేట్ RPM అంటే n అనేది కనుక్కోమన్నారు, స్పీడ్ n అనేది కనుక్కోమన్నప్పుడు దానికి ఇక యూనిట్స్ వచ్చేసి RPM. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాలిక్యులేట్ అప్పుడు A వచ్చి 500 RPM, B వచ్చి 764 RPM, C వచ్చేసి 856 RPM అండ్ D వచ్చేసి 975 RPM. అయితే మనకి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే n is equal 1000 V by 5D. చూడండి, మనకి బాగా గమనించండి, n is equal 1000 into V by 5D. ఇక్కడ మనకి 1000 is the constant value, 5 is the constant value, బట్ ఇక్కడ చేంజ్ డిఫరెన్స్ ఏంటి? V. మనకి కటింగ్ స్పీడ్ V ఇచ్చాడు, డయామీటర్ D ఇచ్చాడు. అందుకే ఈ రెండు యూజ్ చేసుకొని ఈ కటింగ్ స్పీడ్ V నెక్స్ట్ డయామీటర్ D యూజ్ చేసుకొని n is equal స్పీడ్ అంటే n కదా, ఆ n is equal 1000 into V by 5D. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 764 RPM వస్తుంది. మీరు క్యాల్కులేట్ చేయండి, చెక్ చేసుకొని 764 RPM is the right answer. B is the right answer. And next one, calculate the spindle speed. ఇక్కడ చూడండి, స్పిన్డిల్ స్పీడ్ క్యాల్కులేషన్ చేయమన్నారు. ఓకేనా? ఇక్కడ క్యాల్కులేట్ ద స్పిన్డిల్ స్పీడ్ ఆఫ్ టర్నింగ్ 40 mm. అంటే స్పిన్డిల్ స్పీడ్ అంటే స్పిన్డిల్ స్పీడ్ చూడండి ఒకసారి. స్పిన్డిల్ స్పీడ్ ఎంత ఇచ్చారు? స్పిన్డిల్ స్పీడ్ 40 mm ఇచ్చారు. డయామీటర్ ఆఫ్ MS రౌండ్ నాట్ use the cement carbide tool is cutting speed is 92 mm per minute. ఓకే, ఇక్కడ క్యాల్కులేషన్ అన్నారు. స్పిన్డిల్ స్పీడ్ క్యాల్కులేషన్ చేయడానికి ఏం చేయాలి? మనకి ఫ్రేమ్ ఇచ్చారు, మనకి స్పిన్ స్మాల్ g ఇచ్చాడు. నెక్స్ట్ కటింగ్ స్పీడ్ అంటే 92 కటింగ్ స్పీడ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, CS is equal 1000 V by 5D ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు మనం. స్పిన్డిల్ స్పీడ్ అంటే CS, కటింగ్ స్పీడ్ CS, స్పిన్డిల్ స్పీడ్ అంటే ఇక్కడ n వస్తుంది. n is equal CS into 1000 by 5D. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ C 731 RPM. C is the right answer. And next bit 56. Calculate the turning time if diameter D. ఇక్కడ ఏమన్నా చూడండి, క్యాలిక్యులేట్ టర్నింగ్ టైం T కనుక్కోమన్నారు. ఓకే, అండ్ డయామీటర్ ఆఫ్ ది జాబ్ ఇస్ 40, D వచ్చి 40 అన్నారు. mm, length of the job is 100 mm, length of the job is 100 mm. Number of cutting of m, small m, ఎన్ని కట్స్ అయితే అంటే వర్క్ పీస్ మీద టూల్ బిట్ ఎన్నిసార్లు కట్ చేస్తే అది స్మాల్ m అవుతుంది, is 1. and feed rate F is equal 0.2 mm per revolution. then n is equal n means RPM n ఇచ్చారు. T is equal n into n by F into n యూజ్ చేసుకొని మనం
అంటే ఇక టీ ఈక్వల్ ఎల్ బై ఎఫ్ ఇంటూ ఎన్. ఆ టీ అనేది 220 ఇచ్చారు మనకి. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం చేసినట్లయితే మనకి 2.26 మినిట్స్, 2.50 మినిట్స్, 3 మినిట్స్ అండ్ 498 మినిట్స్. మనకి ఇచ్చిన ఆన్సర్ ప్రకారం అయితే మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2.27 మినిట్స్ వస్తుంది. And calculate the length of metal passing by cutting tool. One revolution. ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ మెటల్ ఎంత మెటల్ అయితే పాసింగ్ బై కటింగ్ టూల్ మనం కట్ చేసేటప్పుడు ఒక రెవల్యూషన్ అంటే చుట్టూ 30 డిగ్రీస్ రౌండ్ తిరుగుతున్నప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద మెటీరియల్ పాసింగ్ బై కటింగ్ టూల్ కనుక కొంత లెంత్ మీద కనుక పాస్ అయినట్లయితే అది 1 రెవల్యూషన్ అయినట్లయితే ది డయామీటర్ ఆఫ్ వర్క్ ఈస్ 75 mm అండ్ కటింగ్ స్పీడ్ ఈస్ 120 mm per minute. ఇక్కడ లెంత్ మనం కనుక్కోమన్నారు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మనకి 57 వచ్చి 235.5 mm, 295.7 mm, 365.3 mm, 485.7 mm. ఇక్కడ చూడండి, మనకి లెంత్ అది కనుక్కోమన్నారు. కొంచెం నెక్స్ట్ అప్పుడు ముందు బిట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ T ఈక్వల్ L ఇంటూ బై Fm. ఇలానే మనకి లెంత్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా యూజ్ చేస్తూ మనం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక చూడండి, మనకి 57 బిట్ వచ్చేసి 235.5 mm. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్యాల్కులేట్ చేసి చూడండి, ఫార్ములా బట్టి వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ది ఆర్పిఎం. ఫైండ్ అవుట్ ది ఆర్పిఎం ఆఫ్ స్పిన్డిల్. మనకి ఇక్కడ ఆర్పిఎం కనుక్కోమన్నారు, అంటే స్పీడ్ అని కనుక్కోమన్నారు. ఫైండ్ అవుట్ ది ఆర్పిఎం ఆఫ్ స్పిన్డిల్ యొక్క ఆర్పిఎం కనుక్కోమన్నారు. అయితే ఇక్కడ డయామీటర్ డి వచ్చి 50 mm ఇచ్చారు అండ్ కటింగ్ స్పీడ్ 25 mm ఇచ్చారు. అంటే దీనికి ఇక్కడ చూడండి, కటింగ్ స్పీడ్ సిఎస్ స్కోర్ 1000/πd. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. అంటే ఎన్ స్కోర్ సిఎస్ ఇంటూ 1000/πd ఫార్ములా యూజ్ చేస్తే మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ బిట్, which type of jig locates the piece part of its face. చూడండి, ఇక్కడ జిగ్ అనేది ఇచ్చారు మనకి. ముందు క్లాస్లో మనం జిగ్స్ డిఫరెంట్ రకరకాల జిగ్స్ చూసుకున్నాము. అయితే ఆ జిగ్స్ తో ఎక్కడ ఏం ఉపయోగపడుతుందో చూసాము. అయితే ఇక్కడ వచ్చేసి జిగ్ ఉందన్నారు. ఆ జిగ్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఒక పీస్ యొక్క ముఖ భాగం వల్ల ఫ్రమ్ ఇట్స్ ఫేస్, ముఖ భాగం ఎక్కడైతే పీస్ మనకి జిగ్ ఎక్కడ యూజ్ అవుతుందో చూసి అది అంటే ముఖ భాగం అంటే పీస్ యొక్క పై ఫేస్ అయిపోయి ముఖ భాగాన లొకేట్ చేస్తామన్నారు. అసలు అది ఏ జిగ్? ఇక్కడ మనకి ఏబిసిడి నాకు ఇచ్చారు. అయితే ఏ వచ్చి ప్లేట్ జిగ్ అన్నారు, బి వచ్చి పోస్ట్ జిగ్ అన్నారు, సి వచ్చి టేబుల్ జిగ్ అన్నారు, డి వచ్చేసి సాలిడ్ జిగ్ అన్నారు. అయితే ఇక్కడ చూడండి, మనకి టేబుల్ జిగ్ అయితే మాత్రమే మనం టేబుల్ పైన ఏదైనా పెట్టినప్పుడు ఆ ఫేస్ వైపు మనం చేసుకోవచ్చు. టేబుల్ జిగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 16. వాట్ డిఫెక్ట్స్ may occur during grinding a farm tool cutting edge. అంటే ఫార్మ్ టూల్ కటింగ్ ఎడ్జ్ ని మనం గ్రైండింగ్ చేసినప్పుడు దానికి కొన్ని నష్టాలు కొంత డిఫెక్ట్స్ వస్తాయంట. ఆ ఏ డిఫెక్ట్స్ చూద్దాం. ఆ ఏ విధంగా ఉందో అంటే ఒక గ్రైండింగ్ మీద టూల్ పెట్టి గ్రైండింగ్ పెట్టేటప్పుడు దానికి షార్పేజ్ రావడానికో మనకు కావాల్సిన యాంగిల్లో చేయడానికో లేదా థ్రెడ్డింగ్ పడడానికో అది మన అవసరాన్ని బట్టి మనం టూల్ పెట్టి గ్రైండింగ్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక ఫార్మ్ టూల్ కనుక మనం గ్రైండింగ్ చేసినట్టయితే దానికి వచ్చే డిఫెక్ట్ ఏంటో చూద్దాము. చూడండి, ఇక్కడ ఏ వచ్చి ఫార్మ్ టూల్ గెటింగ్ బ్రోకెన్. ఈ ఫార్మ్ టూల్ అనేది విరిగిపోతుందంట. నెక్స్ట్ షేప్ ఆఫ్ ఫార్మ్ టూల్ గెట్ ఎలక్టెడ్. నెక్స్ట్ క్లియరెన్స్ యాంగిల్ చేంజ్. దానికి క్లియరెన్స్ యాంగిల్ చేంజ్ అవుతుందన్నారు. థిక్నెస్ ఆఫ్ ద టూల్ రెడ్యూస్. టూల్ యొక్క మందం తగ్గిద్దని చెప్పారు. అయితే ఇక్కడ చూడండి, మనకి షేప్ ఆఫ్ ఫార్మ్ టూల్ గెట్ ఎలక్టెడ్. B is the right answer. And next bit 61. What will happen to the tool like if the spindle is running high speed? So చూడండి, spindle is running high speed. స్పిన్డిల్ కనుక ఎక్కువ స్పీడ్ హై స్పీడ్ రన్ అయ్యేటప్పుడు మనం టూల్ బిట్ పెట్టినంత మెట్ల కట్ చేసినట్టయితే ఆ స్పిన్డిల్ స్పీడ్ మన జాబ్ బిగిస్తాం కదా. బిగించినప్పుడు స్పిన్డిల్ స్పీడ్గా పెడతాం, అంటే హై స్పీడ్ పెడతాం. పెట్టినప్పుడు ఏదైతే టూల్ బిట్ ఉందో ఆ టూల్ బిట్తో మనం మెటల్ కట్ చేస్తాం.
కట్ చేసేటప్పుడు ఆ యొక్క టూల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే అది మనకి ఎప్పుడైనా సరే ఒక జాబ్ చేసేటప్పుడు టూల్ యొక్క లైఫ్ ఎక్కువ ఉంటే కనుక మనకి జాబ్ పీస్ ఎక్కువ వస్తుంది, వర్క్ ఎక్కువ జరుగుతుంది, మనకి ప్రొడక్షన్ బాగా ఎక్కువ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, స్పిన్నింగ్ కనుక ఎక్కువ స్పీడ్ పెట్టి కనుక టూల్ బిట్ పెట్టి మనం మెటల్ కట్ చేసినట్టయితే ఏం జరుగుతుంది అని అన్నారు. అయితే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ లెస్, బి మోర్, అండ్ నెక్స్ట్ సి మీడియం, డి వెరీ లెస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ దాని టూల్ యొక్క లైఫ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, కాబట్టి లెస్. ఎక్కువ స్పీడ్ పెట్టి టూల్ బిట్ కట్ చేస్తే కనుక దాని టూల్ యొక్క లైఫ్ దాని షార్టేజ్ పోతుంది, కాబట్టి లైఫ్ టైం తగ్గిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ 62. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇఫ్ ద కటింగ్ స్పీడ్ ఈజ్ మోర్? ఇక్కడ స్పిన్డిల్ స్పీడ్ అన్నారు పైన. ఇప్పుడు చూడండి కటింగ్ స్పీడ్ ఈజ్ మోర్ దెన్ ద రికమెండెడ్. ఇక్కడ చూడండి రికమెండెడ్ అంటే ఒక్కొక్క మెటీరియల్ బట్టి మనం స్పీడ్ ఎంచుకున్నాం. అల్యూమినియానికి ఇంత స్పీడ్, కొంత స్పీడ్ ఒక స్పీడ్ ఉంటుంది, అదేవిధంగా ఎంఎస్ మ్యాచ్ ఒక స్పీడ్ ఉంటుంది, క్యాస్ట్ టైం ఒక స్పీడ్ పెట్టుకోవచ్చు. మనం స్పీడ్ని అంతైతే మనం స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ మనకు అవసరమైన స్పీడ్ని బట్టి టూల్ యూజ్ చేసుకున్నట్టయితే మనం చేసే జాబ్ ఒక లైఫ్ టైం పెరుగుతుంది, జాబ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఎక్కువ స్పీడ్ పెట్టాల్సిన దానికి ఏమో టూల్ బిట్ పెట్టి కట్ చేస్తే మెటల్ సరిగా అవ్వదు, హై స్పీడ్ పెట్టాల్సిన దానికి ఏమో టూల్ బిట్ సరిగా పెట్టకపోతే అది వర్క్ అవ్వదు. కాబట్టి ఇక్కడ చూడండి ఏ ఎఫెక్ట్ అవుతుంది, కటింగ్ స్పీడ్. వై ఎఫెక్ట్, ఏ ఎఫెక్ట్ ఏంటి, కటింగ్ స్పీడ్ ఈజ్ మోర్ దెన్ ద రికమెండెడ్ స్పీడ్. మనం వర్క్ పీస్ని బట్టి మనం చేసుకోవాలి. అలా కాకుండా స్పీడ్ ఎక్కువ పెట్టేసాం అనుకోండి ఏం జరుగుతుంది చూడండి, రెడ్యూస్ ద టూల్ లైఫ్, టూల్ యొక్క లైఫ్ తగ్గిపోతుంది. బెటర్ ఫినిష్, దాని ఫినిషింగ్ బాగా వస్తుందంట, అంటే ఏది జాబ్ పీస్కి ఫినిషింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ సి యాక్యురేట్ డైమెన్షన్స్, దాని డైమెన్షన్ కరెక్ట్గా వస్తుంది అన్నారు. నార్మల్ టూల్ లైఫ్ నార్మల్గా ఉంటుంది అన్నారు. ఇక్కడ మనకి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ మెటీరియల్ బట్టి మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి. మెటీరియల్ బట్టి స్పీడ్ తగ్గించుకోవడమా పెంచుకోవడం చేసుకోవాలి. ఆపరేషన్ బట్టి తగ్గించుకోవడమా పెంచుకోవడమా స్పీడ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి వై ఎఫెక్ట్ ఆఫ్ కటింగ్ స్పీడ్ మోర్ దెన్ రికమెండ్, అంటే మనకి కొంత ఇచ్చారు ఇంత స్పీడ్కి ఇది ఈ మెటీరియల్ వర్క్ అవుతుంది, ఇంత స్పీడ్ అయితే అది అల్యూమినియం, ఇంత లిమిటెడ్ స్పీడ్ అయితే అలా డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి ఇలా కటింగ్ స్పీడ్ కనుక మనం మెటీరియల్ బట్టి వర్క్ పీస్ బట్టి పెట్టకపోతే కనుక రెడ్యూస్ ద టూల్ లైఫ్, టూల్ యొక్క లైఫ్ రెడ్యూస్ అవుతుంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం మాడ్యూల్ 1 అంటే మనకి ఈ థర్డ్ సెమిస్టర్లో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూల్స్ని బట్టి సిలబస్ని బట్టి వాళ్ళు మనకి కొన్ని బిట్స్ అనేది ఇచ్చారు. అయితే ఇప్పుడు మాడ్యూల్ 1లో ఫామ్ టైపింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిట్స్ మనం చూసుకున్నాము. అయితే ఈ మాడ్యూల్ 1లో మనకి మొత్తంగా 62 బిట్స్ వస్తాయి. మనకి మొత్తం ఈ బిట్స్ అన్నీ కూడా మొత్తం కలిసి చూడండి, ఇక్కడ నెంబరింగ్ వస్తుంది మనకి 10, 11 దాని నెంబరింగ్ వస్తుంది చూడండి. అయితే ఈ నెంబరింగ్ మొత్తం ఎన్నైతే ఉన్నాయో మొత్తం ఈ మాడ్యూల్ 1లో మీకు మొత్తంగా 62 బిట్స్ వస్తాయి. అంటే మాడ్యూల్ 1 62 బిట్స్ క్లియర్ అయింది. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ 2 ఉంది మనకి, సెకండ్ ఇయర్ కండక్స్ వాళ్ళకి మళ్ళీ మాడ్యూల్ 2 ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో రిపీట్ చేసుకుందాం. అయితే ఈ మాడ్యూల్ 1లో ఉన్న 62 బిట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్లో ఈ బిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రేపు ఎగ్జామ్స్లో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఈ బిట్స్లో కొన్ని మ్యాక్సిమం బిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మాడ్యూల్ 1 నుంచి కానీ ఎన్నైతే మాడ్యూల్స్ ఉన్నాయి అన్ని మాడ్యూల్స్ కూడా, అది 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, ఎన్నైతే అన్ని మాడ్యూల్స్లో కూడా మీకు ఫస్ట్ మాడ్యూల్లో 60 బిట్స్ మాత్రమే ముందు మీకు ప్రిపేర్ అవ్వండి. డౌట్స్ వస్తే కనుక అది క్లారిఫై చేసుకోవడానికి మాకు ఫోన్ చేయండి. మీకు ఏ టైం అయినా సరే మేము అందుబాటులో ఉంటాము. మీకు ఆ డౌట్స్ ఏవైతే మీ సిలబస్లో ఉన్నాయో అవి మీకు క్లారిఫై చేస్తాము. ఫామ్ టైంలో ఉన్న మన 60 బిట్స్ క్లియర్ అయ్యి అండ్ నెక్స్ట్ క్లాస్లో మాడ్యూల్ 2లో ఉన్న బిట్స్ మనం చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.